బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్కి మద్దతిచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్కి బాగా వ్యూస్ వస్తాయని కారణంతో ఇష్టం వచ్చినట్లు అందర్నీ తిట్టడం మొదలుపెట్టాడు. ఏకంగా అమ్మలతో వ్యభిచారం చేయించండి అనే స్థాయికి దిగజారిపోయాడు. అమ్మలు అక్కల మీద ఇష్టం వచ్చినట్టు కారుకూతలు కూసినప్పటికీ జనం అతన్ని యావగించుకోలేదు. కారణం అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని తిడుతున్నాడు కాబట్టి. దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన ఆరోపణలు చేసేయడం, ఏది పడితే అది వాగడం, యూట్యూబ్లోకి ఎక్కించేయడం, పైగా వ్యూస్ కోసం అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడం, చివరకు కేసులు పెడితే సారీ చెప్పి తప్పించుకోవడం. ఇది ఇప్పుడు మన 2 స్టేట్స్లో రొటీన్ అయిపోయింది. ఇదే తప్పును గత కొన్ని రోజులుగా రిపీట్ చేస్తూ వస్తున్న ఫేమస్ యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. గత 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు చేసిన ఇతను అదే ఫైర్లో మరికొందరిపై ఆరోపణలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అదే ఆరోపణల కారణంగా చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా తెలంగాణ అధికారులపైనే బెట్టింగ్ బాంబు విసురుతూ ఓ వీడియో చేశాడు. చివరకు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇంతకు అన్వేష్ చేసిన ఆరోపణలు నిరాధారమా? ప్రపంచ యాత్రికుడిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే జరిగిన పర్యావసానమా? అన్వేష్ ఆధారాలతో సహా అన్ని వివరంగా చెబుతానంటూ వీడియో చేయడం, తీరా వీడియో అంతా నోటి మాటలు, పచ్చి బూతులు తప్ప ఎలాంటి ఎవిడెన్స్ ఉండకపోవడం, జస్ట్ వ్యూస్ కోసమే తన నోటికి పని చెబుతున్నట్టు కనిపించడం. ఇప్పుడు ఇదే తీరు అన్వేష్ మెడకు ఉచ్చు బిగే వరకు తెచ్చింది. తెలంగాణలో ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందని అర్థం వచ్చేలా ఐఏఎస్లు, ఐపీఎస్లను బెట్టింగ్ యాప్స్ కోసం కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ రీసెంట్ గా అన్వేష్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో మాజీ సీఎస్ శాంతకుమారి ప్రమేయం కూడా ఉందని, మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేష్ చేసిన అలిగేషన్స్ చాలా దూరం వెళ్లాయి. ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు పోలీస్ డిపార్ట్మెంట్ కు కోపం తెప్పించాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, దానా కిషోర్, వికాస్ రాజులపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. 300 కోట్లు లంచం తీసుకుని 3 బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పేర్లను వెల్లడించాడు. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కు మద్దతిచ్చారు. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయన్న కారణంతో ఇష్టం వచ్చినట్లు అందర్నీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర డీజీపీ, సీనియర్ ఐఏఎస్లపైనే తన బూతు పురాణం విప్పాడు. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్. ఈ కేసును తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుంది. ఈ దెబ్బకి బహుశా క్షమించండి, నా ఉద్దేశం అది కాదు అని మళ్లీ ఓ వీడియో రిలీజ్ చేసినా చేస్తాడు. ఏదైనా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటి వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన్ని సమర్థించే వాళ్ళు ఉండొచ్చు. ఇన్నాళ్లు బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా అన్వేష్ ను ఎంకరేజ్ చేసిన సజ్జనార్ కూడా బాగా ఇరుకున పడ్డట్టే. అవును, ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారంటూ కొందరు సెలబ్రిటీలపై కేసులు పెట్టారు కదా, నోటీసులు కూడా ఇచ్చారు కదా. అవన్నీ ఎక్కడిదాకా వచ్చాయో, పెద్ద పెద్ద హీరోల పేర్లు కూడా బయటకు వచ్చాయి కదా. అంతా తూచన్నమాటేనా?